కృష్ణా జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అంగన్వాడీ వర్కర్స్ కు కనీస వేతనం 26,000 చెల్లించాలని, లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, అంగన్వాడీ వర్కర్ల గ్రాట్యుటీ అమలు కోసం స్పష్టమైన గైడ్ లైన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అంగన్వాడీలు కోరారు. అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపిన పలు యూనియన్లు ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు. 42 రోజుల సమ్మెలో ఇచ్చిన మినిట్స్ కాపీని కొన్ని అమలు చేశారు. కానీ ప్రధాన డిమాండ్ అంగన్వాడీలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఆ 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు అంగన్వాడీలు పోరాటం ఆగదని, మరి సంక్షేమ పథకాలు కూడా లేకోకుండా ఈ రోజున అంగన్వాడీలు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఈ రోజున ధరలు, నిత్యావసర ధరలు, వస్తువులు అనేక రకాలుగా విధాలుగా పెరిగిపోతున్నాయి. ఆ ధరలకు అనుగుణంగా జీవితాలు మరి బాగుపడాలంటే అంగన్వాడీలకు కూడా వేతనం పెంచాలి. ఈ వేతనాలు పెంచకపోతే గనక భవిష్యత్తులో అంగన్వాడీలు మరి యొక్క పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు రమ. సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అంగన్వాడీల వర్ధిల్లాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్